నమస్తే ప్రస్తుతం మనతో పాటు విజయారెడ్డి గారు సార్ మేడం చెప్పండి ఎందుకు బీజేపీ చాలా రోజులుగా కూడా నేషనల్ హెరాల్డ్ గెలుసు విషయంలో కూడా చాలా ఇబ్బందులు కూడా గురి చేస్తూ ఉందని మీరు కూడా మాట్లాడుతూ వస్తారు ఎందుకు ఈ సందర్భంలో ఎందుకు తెరపైకి తీసుకోవాల్సి వచ్చింది ఈ అంశాలు ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు మేము తీసుకొచ్చిన తెరపైకి తీసుకొచ్చిన అంశం కాదు ఇది నేషనల్ హెరాల్డ్ అన్నది ఒకటి బూటకప్పు కేసు పెట్టుకొని ప్రజాపక్షమైన కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి బీజేపీ ఆడిన నాటకానికి ఈరోజు తెరబడ్డది. ఎందుకంటే కోర్టు ఇచ్చిన నిర్ణయం ఇందులో ఏమీ లేదని ఈడీ ఫైల్ చేసిన దాన్ని కూడా కొట్టేస్తూ తీసుకున్న నిర్ణయం ఇది ప్రజా విజయం అని, కాబట్టి ఈరోజు మళ్ళీ చర్చకు వచ్చింది. ఇన్ని రోజులు ఈడీని ఎలక్షన్ కమిషన్ని కేంద్ర వాటిని వాడుకుంటున్నారంటే ప్రజలకి మేము తప్పుదో పట్టిస్తున్నట్టు చిత్రీకరించారు. కానీ ఈరోజు బట్ట బయలైపోయింది ఇవన్నీ కూడా నిజాలని. ఇవన్నీ వాడుకొని ప్రజల పక్షం మాట్లాడే కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కుతున్నారు. అంటే నేషనల్ జరిగిన స్కామ్లో ప్రతి వాటా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి వచ్చింది అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏం మాట్లాడతారండి? నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టింది వాళ్ళ లెక్క పైసలు సంపాదించడానికి కాదు, ప్రజలకు దేశానికి సేవ చేయడానికి. అఫ్ కోర్స్ అలాంటి సేవలో మా పార్టీకి మా నాయకురాలు సోనియా గాంధీకి అందులోనే భాగం ఉందని, ప్రజల సంక్షేమం కోసం ఇప్పటి వరకు కూడా తను ఈ వయసులో కూడా నిన్న చూసారు మీరు అంగన్వాడీ టీచర్ల కోసం కానీ ఇటు ఆశా వర్కర్ల కోసం కానీ ఈ వయసులో కూడా గొంతు ఇప్పి కొట్లాడుతుంది. అంటే పేద బలహీన మహిళల కోసం ఆమె పోరాడుతుంది. ఆమె పోరాటం చూసి ఇప్పటికి కూడా ఈమెను ఎట్లన్నా అంచివేయాలనే ధోరణితో వాళ్ళు చేస్తున్న దీన్ని డెఫినెట్గా ప్రజలు ఇటు న్యాయ వ్యవస్థ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందో ఆ కాన్స్టిట్యూషన్ పరంగా న్యాయ వ్యవస్థ మనం కాపాడుతుందని మేము ఈ రోజు నమ్ముతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు చాలా రోజులుగా ఓటు చోరీ పైన పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రంలో బహిరంగ సభలు పెడుతూ ఆ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. దానిలో ప్రతి ఒక్క ప్రూఫ్స్ కూడా చూపెడుతున్న పరిస్థితి. కానీ బీజేపీ హెరాల్డ్ కేసులు ఎందుకు ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఎందుకు ప్రతిసారి కూడా బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు? బ్లేమ్ కాదండి, అది ఒక ఆయుధం లెక్క వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మీద. ఈరోజు ఎలక్షన్ల ముందు మా బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేసి మళ్ళీ ఎలక్షన్లు కొట్లాడనీయకుండా చేసి గద్దెనెక్కిన మోదీని మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ రిజైన్ చేసి ఇప్పుడు ఎలక్షన్లకు రమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి తెరిచిపోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని పక్కకు జరిపితే ఈ దేశాన్ని బడాబాబులకు అమ్ముకోవచ్చని మోదీ కుట్రని బీజేపీ కుట్రని ప్రజలు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తిప్పి కొడతారు. బీజేపీ కార్యాలయం ముట్టడి కూడా ఉండబోతుందని చెప్పి కూడా మీరు మాట్లాడుతూ వస్తారు. ముట్టడి పాల్గొన్న తర్వాత ఏం తెలియజేయాలనుకుంటారు బీజేపీ? ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, బీజేపీని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చిల్లరి ట్రిక్స్ చీప్ ట్రిక్స్ ప్రజల జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు. మేము తెల్ల దొరలనే గట్టిగా కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోటి కొట్లాడడం మాకు ఏమీ ఇది కాదు. డెఫినెట్గా ప్రజాపక్షాన నిలబడతాము. కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా కానీ ప్రజల కోసం చేస్తామని తెలియజేస్తాము.